హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. టుడేస్ రెసిపీ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి సంగటి కాజు చికెన్ కర్రీ. దీనికి కావలసిన పదార్థాలు: 1 కేజీ చికెన్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 2 నిమ్మకాయలు, 250 గ్రామ్స్ కాజు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, హోల్ గరం మసాలాలు, పసుపు 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి 1.5 స్పూన్, ఉప్పు 1.5 స్పూన్, పెరుగు 3 స్పూన్లు, కారం 2 స్పూన్లు, 2 టమాటాలు, 2 కప్పుల రాగి పిండి, 1 టీ గ్లాస్ రైస్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. తయారు చేసే విధానం: ముందుగా చికెన్ని బాగా కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పెరుగు, 2 నిమ్మకాయల రసం వేసి బాగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కాజు మరియు వాటర్ వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ గీని వేసుకొని వేడెక్కాక గరం మసాలాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి ఒక స్టవ్ని ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని 4 కప్పుల వాటర్ని పోసుకొని వాటర్ని బాయిల్ కానివ్వాలి. మధ్యలో చికెన్ కర్రీని మూత తీసుకొని కలుపుకోవాలి. వాటర్ బాయిల్ ఎక్కినాక నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో బియ్యాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో టమాటాలు కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి.
టమాటాలు ఉడికాక ఇందులో ముందుగా చేసుకున్న కాజు పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు చికెన్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికాక 2 కప్పుల రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాగి సంకటి రెడీ. ఇప్పుడు చికెన్ ఉడికాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాజు చికెన్ కర్రీ రెడీ. ఉడికించిన రాగి సంగటిని నూనె రాసిన గిన్నెలో వేసుకొని ఉండలా చేసుకోవాలి. కమ్మకమ్మని రాగి సంకటి కాజు చికెన్ కర్రీ రెడీ.